ఈరోజు ఎదురుగట్ల గ్రామానికి చెందిన జడ రజిత భర్త శ్రీకాంత్ మరి వాళ్ళ పాప అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే మరి పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి మన ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి తెలపడంతో మరి వారికి ప్రభుత్వం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇప్పించడం జరిగింది. మరి ఈ చెక్కును వారి కుటుంబానికి అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఇదే విధంగా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలు ఎవరు ఆపదలో ఉన్నా కూడా మరి అంతా నా బంధువులే అంతా నా వాళ్ళే అనే విధంగా పెద్దలు మరి ఆది సీనన్న గారు మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చెక్కులు రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కానీ అదేవిధంగా ఈ గడిచిన 8 మాసాలలో ప్రభుత్వం రాగానే 3 కోట్ల పైచీలకు మరి ఎల్ఓసీలు కూడా ఇప్పించడం నిజంగా గర్వకారణంగా తెలుపుతూ ఉన్నాం. గతంలో మనం ఎల్ఓసీ అంటేనే మన ప్రాంతంలో ఎవరికి తెలియదు, ఎవరికి అనారోగ్యం ఉన్నా కూడా మరి ఆది సీనన్న గారికి వెళ్ళంగానే మరి నేనున్నా అంటూ మరి వారికి ముందుగానే ట్రీట్మెంట్ ముందుగానే డబ్బులు ఇప్పించడము నిజంగా చాలా గర్వకారం తెలియజేస్తూ మరి దీన్ని ప్రజలంతా కూడా ఎవరు అనారోగ్యంగా ఉన్నా కూడా మరి మాకు గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ లేదా నేరుగా వచ్చి మరి ఎమ్మెల్యే ప్రభుత్వం ఆలోచన కలిసినా కానీ మరి మీ అందరికీ కూడా మరి ఎల్ఓసి కానీ రిలీఫ్ ఫండ్ కానీ ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఇట్టి అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై ఆది సీనన్న. జై కాంగ్రెస్.